హాయ్ ఫ్రెండ్స్, ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం. నేను కళాధర్. మన ప్రధానమంత్రి మోడీ గారు కింద పడ్డ పై చేయి నాదే అంటున్నారు. 12 ఏళ్లుగా తనకు ఎదురు లేదని, తనకు ఎవరైనా ఎదురొస్తే తొక్కుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి మన సినిమాల్లో బాలకృష్ణ రేంజ్ లో ఆయన రాజకీయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆయనకి దెమ్మ తిరిగేలాగా, మైండ్ బ్లాక్ అయ్యేలాగా మన జంజి ఒక గట్టి గుణపాఠం చెప్పిందండి. 2014 నుంచి 2026 వరకు దేశంలో ప్రతిపక్షాలను వేటాడడం, ఈడీ, సిబిఐ, ఇంకా ఐటీ ఇటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలను తన చిప్పు చేతల్లో పెట్టుకుని కీలుబొమ్మలుగా మార్చి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై దాడులు చేయించడం, వారిని తనకు లొంగకపోతే జైలుకు పంపించడం, ఇటువంటివన్నీ చేసుకుంటూ మోడీ గారు నిరాటంకంగా పరిపాలన చేసుకుంటూ వచ్చేసారు. ఆయన ఇంకా కీలకమైన విషయం ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో దాని పరువు పూర్తిగా గంగలో కలిసిపోయిందండి. దాని ఎన్నికల కమిషన్ సంబంధించి జ్ఞానేష్ కుమార్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన ప్రతిపక్షాలు ఆయన్ని బీజేపీ అధికార ప్రతినిధి అని సంబోధిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట తీరు కానీ లేదా ఆయన వ్యవహార శైలి కానీ అదే విధంగా ఉంటుంది. ఆయన మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా ఆయన మోడీ చట్టాలు చేసేసి ఆయన రక్షణ కవచం ఏర్పాటు చేస్తారు. ఇంకా ఆయన రెచ్చిపోతున్నాడు. ఈవీఎంలను మేనేజ్ చేయడం, లేకపోతే పూర్తిగా ఓట్లను తీసేయడం, ఇలాగ అడ్డగోలుగా ఆయన వెళ్ళిపోతూ మోడీ గారికి ఎన్ని రకాలుగా సహకరించాలో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఆయన సహకరిస్తూ వచ్చారు. దీంతో మోడీ గారు తనకు ఎదురు లేదని చెప్పి, అంటే ఒక నియంత మాదిరిగా పరిపాలన చేసుకుంటూ వచ్చారు. ఇంకా 2029లో కూడా మళ్ళీ మోడీయే వస్తారు, అది ఇది అని చెప్పి బీజేపీ నాయకులు, అంధభక్తులు ఉంటారు కదండి. హిందుత్వం అంటే హిందూ మతాన్ని తన రాజకీయ స్వప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటూ ఉంటుంది. దాంట్లో బీజేపీని ఎక్కువగా ఇష్టపడే వారు పక్కన పెడితే సామాన్య ప్రజల్లో వాళ్ళలో కూడా మైండ్ లోకి ఒక విషయాన్ని ఎక్కించేశారు. జై శ్రీరాముడి పేరుతో శ్రీరాముని విలన్ కూడా చేసేశారు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్. ఇంకా ఇలాగా కొనసాగుతూ ఉంటుంటే పాపం మోడీ గారికి చాలా పెద్ద కష్టం వచ్చిందండి. ఆ కష్టం ఏంటనుకుంటున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ అనమాట. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో జస్టిస్ సూర్యకాంత్ గారు, ఆయన చాలా థ్యాంక్స్ చెప్పాలండి మన దేశంలో ఉన్న యువత అంతా. ఆయన ఆ రోజు సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు చేయకపోతే, అంటే అలాగా దేశంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే కొంతమంది న్యాయవాదులుగా ఉన్నవారు, ఆర్టీఐ యాక్టివిస్టులు, వీళ్ళంతా పరాన్న జీవులుగా, పారాసైట్స్ గా మారి దేశాన్ని నాశనం చేసేస్తున్నారని చెప్పుకొచ్చారండి ఆయన. పాప ఆయన అలా చెప్పగానే దేశంలో ఉన్న యువత అంతా రగిలిపోయింది. అందరికంటే ఎక్కువగా అభిజిత్ దీప్కే ఆయన రగిలిపోయి సోషల్ మీడియా వేదికగా ఒక మీమ్ పార్టీని ఏర్పాటు చేస్తారు. అది కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపి అన్నమాట. ఈయన కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో ఏర్పాటు చేయగానే దాని లక్ష్యాలు, దాని సిద్ధాంతాలు అన్ని చూసి దేశంలో ప్రజలంతా బాగా కనెక్ట్ అయ్యారు. ప్రజలే కాదండి, మేధావులు, విద్యావంతులు కూడా కనెక్ట్ అయ్యారు, సెలబ్రిటీలు కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే, కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 6 నుంచి ఢిల్లీలో చేసిన ఉద్యమం మరో ఎత్తు. భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే ఉద్యమం. ప్రపంచంలో చాలా దేశాల్లో మన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కోసం, మన యువత చేసిన ఉద్యమం కోసం అంతా చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు మోడీ కోసం ఏం మాట్లాడతారండి అంటే, మోడీ గారు అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకున్నన్ని తెలివితేటలు లేకపోతే చాణక్యం ఎవరికీ ఉండదండి. ఈయన చక్కగా ఈ మధ్యన అర్ధరాత్రి వీడియోలు చేస్తున్నారు. సెల్ఫీ వీడియోలు అన్నమాట. కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ఉద్యమం చేస్తుంటే చలో పార్లమెంట్ పిలుపునిస్తే వాళ్ళ మీద ఢిల్లీ పోలీసులు, ఇంకా ఆర్మీ అంటే సైన్యం కూడా కొంత ఉందంటున్నారు, కొంతమంది ప్రైవేట్ సైన్యంతో దారుణంగా చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాని షేక్ చేసేసాయి. సోషల్ మీడియానే కాదండి, దేశ ప్రజలందరినీ తీవ్రంగా రగిలింపజేస్తాయి. మొన్నటి వరకు నాకు ఎదురు లేదు, నేను ఎవరినైనా తొక్కుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటూ ఒక నియంత తరహా పోకడలతో, నిరంకుశత్వ విధానాలతో రెచ్చిపోయిన మోడీ గారికి చుక్కలు కనిపించాయండి, గుండెల్లో రైలు పరిగెట్టించాయి. నేను ఒకటి చెప్తాను, ఒక జర్నలిస్ట్గా, ఎప్పుడు నియంతలుగా ఉన్నవారు చరిత్రలో తీవ్రంగా భయపడుతూ ఉంటారండి. హిట్లర్ అయినా ఎవరైనా సరే భయపడుతూ బతుకుతూ ఉంటారు. ఎందుకంటే అధికారం ఎక్కడ పోతుందా అని వాళ్ళకి భయం. అలాగే మన దేశంలో మోడీ
ఇంకా అమిత్ షా ఇటువంటి వారు కూడా 12 ఏళ్లుగా మేము అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం, ప్రతిపక్షాలని తొక్కుకుంటూ వచ్చేస్తాం, ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఈడీ సిబిఐని పంపిస్తున్నాం, ఇంకా తమను ప్రశ్నించే వారే లేరు అనుకున్నారు పాపం. కానీ యువతరం కదండి, వీళ్ళకే ఉంటాయి, పెద్దగా అలవాట్లే ఉండవండి. ఆడికి వెళ్ళి డాన్సులు చేశారు, ఆడతా పాడతా ఉద్యమం చేసేశారు. జూన్ 6 నుంచి జూలై 20వ తేదీ వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఒకరా ఇద్దరా? ఒక్కసారి ఆ ఢిల్లీ వీధుల్లో జంతర్ మంతర్ దగ్గర దృశ్యాలు చూస్తానండి, లక్షలాది మంది అండి, సుమారు 5 లక్షల మంది. 5 లక్షల మంది యువతి యువకులు అక్కడికి వచ్చి కుటుంబాలను వదిలి, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇందులో బీజేపీ నాయకులు, మంత్రులు, కూతుర్లు, కొడుకులు కూడా ఉన్నారండి. మరి మోడీ గారు వీళ్ళంతా సిగ్గుపడాలి. ఇదేంటి మన బీజేపీ నాయకులు వచ్చారేంటి, దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం జై శ్రీరామ్ అంటూ ఇళ్లలో కూర్చోవాలి కదా, వీళ్ళు వచ్చేసారేంటి అని వీళ్ళు అనుకునే లోపే అక్కడ ఉద్యమం జరిగిపోయిందండి. దీంతో పాపం మోడీ గారికి మన జంజీ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి. ఆయన ఏమంటున్నారో వీడియోలు చూస్తారా ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఈయన ఇలా హాయ్ ఫ్రెండ్స్ అనగానే దేశంలో ఉన్న యువత అంతా పక్కనే కామెంట్ బాక్స్ తరండి. మీరు మోడీ వీడియోలు ఇంతకు ముందు లక్షల్లోనూ కోట్లలోనూ వెళ్ళిపోతూ ఉండేవి, కానీ ఇప్పుడు కూడా వెళ్తున్నాయి. కానీ పక్కన ఒక కామెంట్ బాక్స్ ఉంటుంది, అది చూడండి సరదాగా. మోడీని ఉతికి ఆరేసేస్తున్నారనమాట. మోడీ నీ జిత్తులు చాలు, నీ జిత్తులు మారి వీడియోలు, నీ జిత్తులు మారి రాజకీయాలు మా మీద పనిచేయు బాబు, మేము కొత్తగా ఆలోచిస్తున్నాం, మేము కొత్త తరం, యువతరం, నవతరం, ఈ దేశానికి మేమే వెన్నెముక్క అని చెప్పి జంజీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు లేదా జంజీ మన దేశంలో ఉన్న యువత సుమారు 42 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉన్నారంట, 52 కోట్ల వరకు ఉన్నారంట మన దేశంలో యువత. ఇంతమంది యువత ఒక్కసారిగా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతే నేనేం చెయ్యాలరా బాబోయ్ అని చెప్పి రాత్రి పగలు నిద్రలేని రాత్రులు గడుపుతున్న మోడీ గారు ఇప్పుడు వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తున్నారండి. వింటున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు విపరీతంగా పిల్లల్ని కొట్టినప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు మీకు ఆర్డర్స్ ఎవరిచ్చారో తెలీదా? మీరు ఆర్డర్స్ ఇస్తేనే కదా పోలీసులు అక్కడికి వెళ్ళి యువత యువకుల మీద దారుణంగా దాడులు చేసింది, వారిని చాలా దారుణంగా చితక్కొట్టింది. మరి మీకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయా? పైకేమో రాజకీయ నాయకుడు అంటారా అంటండి, నోటితో నవ్వుతాడంతండి, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తాడంట రాజకీయ నాయకుడు. కరెక్ట్ గా ఇప్పుడు మోడీ గారు అదే చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడ హైజాక్ చేస్తారో యువతరాన్ని అని చెప్పి ఇప్పుడు యువతరం అంటే జంజీకి వాలేస్తున్నారు జాగ్రత్తగా. కానీ మన జంజీ చాలా తెలివైన వాళ్ళు కదండి, బాగా చదువుకున్నారు, నీటి విద్యార్థులే కాదండి, చాలా మంది ఉన్నారు దేశంలో, నిరుద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు మోడీకి వాయించే పనిలో పడ్డారండి. ప్రధానమంత్రి పదవికి అర్హుడా కాదా అన్న ఒక చర్చ కూడా ఇప్పుడు దేశంలో నడుస్తోంది. ఎంత ఉద్యమాన్ని నడిపించిన అభిజిత్ దీప్కే పైన దుష్ప్రచారం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో హిందూ మతం పేరుతో విభజన తీసుకురావాలని చూశారు. అలాగే అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు, బీజేపీ వాళ్ళు తనను బీజేపీలో చేరకపోతే చంపేస్తామని బెదిరించారు అని చెప్పారు. దాంట్లో నిజాలు అవి మనకు తెలియకపోవచ్చు, కానీ మోడీ ఇంకా అమిత్ షా ఇంకా బీజేపీ వాళ్ళు చేసినా చేయొచ్చు. ఇది పరిస్థితి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు జంజీ మోడీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరిన జంజీ ఆ లక్ష్యాన్ని సాధించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మారిందండి. ఇప్పుడు మోడీ రాజీనామా చేయాలని మొదలు పెట్టారు. ఒక పక్క పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా ప్రతిపక్షాలు జంజీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ తరపున ఉద్యమంలో పాల్గొన్న దేశంలోని యువత మీద ఇంత దారుణంగా దాడులు జరిగాయి, పోలీస్ దాడులు జరిగాయి కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు అంటుంటే, ఈ జంజీ మాత్రం ఇప్పుడు అసలు ఇంత విధ్వంసకరమైన విధానాలను అవలంబిస్తున్న మోడీ ఎందుకు రాజీనామా చేయకూడదు అని చెప్పి మోడీని టార్గెట్ గా పెట్టుకున్నప్పుడు జంజీ ముందుకు సాగుతోంది. ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో యువత ఆలోచిస్తున్నారు. మోడీ ఎత్తులు జిత్తులు వీళ్ళ ముందు ఏమీ పని చేయడం లేదు. అందుకనే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంతో తీయగా మోడీ గారు విడుదల చేస్తున్న సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియా వేదికల మీద ఆయనకి రివర్స్ అటాక్ ఇస్తున్నాయి. జంజీ కౌంటర్లు ఇస్తున్నారు. ఆయన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేలాగా ఆ కామెంట్ బాక్స్ ను ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూస్తే
మీకు చాలా కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా భక్తులారా, బీజేపీ మతోన్మాదంతో బుర్రల్లో మట్టి పేడ పెట్టుకుని దేశాన్ని సర్వనాశనం వైపు నడిపిస్తున్న కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలకు బాగా ఎక్కువగా ప్రేమించేవారు అంధభక్తులు ఎక్కడైనా కళ్ళు తెరుస్తారా? జంజీ ముందు మీ ఆటలు సాగవు. ఇది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.